ఓకే, థ్యాంక్ యూ. చాలా క్విక్ సెషన్, బ్రీఫ్. ఇవన్నీ వింటా ఉంటే మీకు ఏమనిపిస్తామని చెప్పండి. ఇంక రేపటి నుంచి గివ్ అప్ అనిపిస్తుందా? మన వల్ల కాదనిపిస్తూ ఉందా? లేకపోతే యా చాలాసార్లు సండే స్కూల్ గురించి, సండే స్కూల్ పరిచయం గురించి ఆలోచించినప్పుడు చాలా జలస్గా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నాకు సండే స్కూల్కి అటెండ్ అయ్యే ప్రివిలేజ్ లేదు. చిన్నప్పుడు నేను సండే స్కూల్కి అటెండ్ అయ్యాను, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 16 నేను ప్రభువుని తెలుసుకున్నాను. కాబట్టి చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళటం, సండే స్కూల్లో నేర్చుకోవటం ఏవి తెలియదు అనమాట. కానీ నేను ఒక చర్చ్కి ఫెయిత్ఫుల్గా అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను అట్రాక్ట్ అయింది ఏంటంటే సండే స్కూల్ మినిస్ట్రీ. సో నేను ఎవరు చెప్పకుండానే, ఎవరు నన్ను అడగకుండానే ఆ సండే స్కూల్ కోఆర్డినేటర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క నేను నెక్స్ట్ వీక్ నుంచి సండే స్కూల్కి వస్తాను అని చెప్పా. ఆ అక్క నవ్వుతూ అంది, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఇది నీకు కాదు చిన్నపిల్లలకి అంది. నేను నేర్చుకోవడానికి కాదక్క, టీచ్ చేయడానికి వస్తానని చెప్పాను. సో అప్పుడు ఆమె నా ముఖంలో ఉన్న ఎంతూజియాజం చూసి నో అనలేక, సరే వచ్చి పిల్లలకి హెల్ప్ చేయని చెప్పింది. సో దట్స్ హౌ మై జర్నీ విత్ సండే స్కూల్ టీచర్ స్టార్టెడ్. సో నేను మా చర్చ్ 10 o'clock అయితే 7:30కి సండే స్కూల్ జరిగేది. చర్చికి మేము ఉండే ప్లేస్కి 3 kilometers దూరం అనమాట. మాకున్న పరిస్థితులను బట్టి చిన్న సైకిల్ కూడా ఉండేది కదా నాకు ఆ టైంలో. సో మేముండే యొక్క రూమ్ నుంచి చర్చ్కి రోజు నడుచుకుంటూ వెళ్ళేవాడిని సండే 3 kilometers. 7:30కి సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్ పిల్లలకి ఫస్ట్ అసలు హెల్ప్ చేస్తూ పిల్లలకి స్టోరీస్ చెప్పడం ఎట్లాగనేది నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తా ఉన్నానంటే, ఆ టైంలో ఎందుకు నేను అట్రాక్ట్ అయ్యాను నాకు తెలియదు, కానీ సండే స్కూల్ మినిస్ట్రీ పట్ల. కానీ లేటర్ ఆన్ నేను ఎవరికైతే సండే స్కూల్ తీసుకున్నానో వాళ్ళు యూత్గా మారి, చర్చ్ యూత్గా వాళ్ళు రక్షించబడి బ్యాప్టిజమ్స్ తీసుకుంటూ, ఆ తర్వాత ఇప్పుడైతే వాళ్ళు ఫ్యామిలీస్ అయ్యారు, పిల్లల్ని కూడా కన్నారు. నౌ దే ఆర్ ఇన్ ఫ్యామిలీస్. సో వాళ్ళ యొక్క జీవితాలను ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఇట్ టేక్స్ అన్ ఇమెన్స్ ప్లెజర్ అండ్ ప్రైడ్, గ్లోరీ ఇన్ ద లార్డ్ టు సే దట్ దే ఆర్ మై సండే స్కూల్ స్టూడెంట్స్. మార్నింగ్ సెషన్కి దీన్ని నేను కనెక్ట్ చేస్తూ ఈ థాట్ ఎందుకు చెప్పానంటే, సో మనకు ఒక విజన్ అనేది లేకుండా, ఒక గురి అనేది లేకుండా, భవిష్యత్తును చూస్తూ ప్రస్తుతంలో పనిచేయటం అనేది కనుక మనం తెలుసుకోకపోతే, మనం అది కనుక చూడకపోతే, మన మినిస్ట్రీ అనేది ఎప్పుడు కూడా టాస్క్ 1 డన్ వెయిటింగ్ ఫర్ టాస్క్ 2 అన్నట్లుగా ఉంటుంది తప్ప ఎందుకు మనం ఆ పని చేస్తున్నామో తెలియదు. సో బ్యూటిఫుల్గా 2 సెషన్స్లో మనము స్టూడెంట్స్ యొక్క సైకాలజీ గురించి విన్నాం, వాళ్ళ యొక్క మైండ్ సెట్ గురించి మనం వింటూ వచ్చాం. అంటే నా దగ్గర ఉన్న మెటీరియల్ని వాళ్ళ మైండ్లో డంప్ చేయటం మాత్రమే కాదు టీచింగ్ అంటే అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఏమైనా బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారా? బీఈడీ చేసిన వాళ్ళు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు. సో ఈ విషయాలన్నీ మీరు వింటా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ క్లాసెస్ గుర్తొచ్చుంటాయి కదా. మరి ఒక గవర్నమెంట్ టీచర్గా క్లాస్లో చాలామంది 100కి 90 మంది మంచి శాలరీ కోసమే గవర్నమెంట్ జాబ్లకు వెళ్తారు. టీచర్గా ప్యాషనెట్గా పిల్లల్ని బిల్డ్ చేయాలని వెళ్ళే వాళ్ళు తక్కువ. మేబీ ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఒక సెక్యులర్గా ఒక పిల్లలకి చదువు నేర్పించాలి అనేటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలి అన్నదానికే టీచింగ్ మెథడాలజీస్ అని, లేకపోతే వాళ్ళ సైకాలజీ అని, దాని కొరకు రీసెర్చ్ చేసినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ యొక్క ఆ కంటెంట్ని ప్రజెంట్ చేస్తూ టీచర్స్ని ప్రిపేర్ చేయటం అనేది గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతూ ఉంటే, మనము ఒక జనరేషన్ని ఇటర్నిటీ కొరకు ప్రిపేర్ చేస్తున్నాము. మన యొక్క చర్చ్ యొక్క ఫ్యూచర్ని పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాము. రేపొద్దున క్రైస్ట్ సెంటర్డ్ బిబ్లికల్గా ఆ వాల్యూస్ని డ్రా చేసినటువంటి ఒక జనరేషన్ని, ఒక ఫ్యామిలీస్ని మనం వీళ్ళలో చూడాలి అనేటువంటి దర్శనంతో కనుక మనము సండే స్కూల్ పరిచయలో వాళ్ళకి మనము టీచింగ్ అనేది చేస్తూ ఉంటే ఇంకా ఎలా ఉంటుందో ఊహించండి.
With that, how to be a good teacher. క్వాలిటీస్ ఆఫ్ ఎ సండే స్కూల్ టీచర్ గురించి మనం చూసినప్పుడు మీకు తెలియని మర్మాలు నేనేమి ఇక్కడ చెప్పట్లేదు, తెలిసినవే. బట్ ఐ విల్ జస్ట్ రిమైండ్ ఫ్యూ ఇంపార్టెంట్ థాట్స్. మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే వ్యక్తిగతంగా మారు మనసు పొందిన వాళ్ళే ఉండాలి. మారు మనసు పొందినటువంటి వాళ్ళు మాత్రమే, టీచర్స్ మాత్రమే పిల్లలకి మారు మనసు అంటే ఏంటో ఆ డైరెక్షన్లో ఆ గురుతో వాళ్ళని మనం బిల్డ్ చేయగలుగుతాం. అంటే జాన్ మ్యాక్స్వెల్ అనేటువంటి ఆయన ఒక మాట అన్నాడు, వాట్ యూ డోంట్ హ్యావ్ యూ కెనాట్ గివ్ టు అదర్స్ అన్నాడు. నీ దగ్గర ఏదైతే లేదో అది నువ్వు ఇతరులకు ఇవ్వలేవు, నువ్వు ఏదైతే అనుభవించలేదో అది ఇతరులకు నువ్వు పంచలేవు. యూ కాంట్ షేర్ విత్ అదర్స్ వాట్ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అవర్ లైఫ్. చాలాసార్లు సండే స్కూల్ టీచింగ్లో లేకపోతే టీచర్స్ మినిస్ట్రీలో వచ్చేటటువంటి ఒక మొహమాటం ఏంటంటే, బికాస్ దే ఆర్ ఫ్రమ్ సచ్ ఎ ఫ్యామిలీ. ఓకే, జనరల్ సెన్స్లో చెప్తున్నానా, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోబాకండి. వాళ్ళు పాస్టర్ పిల్లలు కాబట్టి, పాస్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి సండే స్కూల్ టీచర్స్గా వాళ్ళకి పొజిషన్ ఇద్దాం. చర్చ్ లీడర్స్ యొక్క వైఫో పిల్లలో లేకపోతే కాబట్టి వాళ్ళు సండే స్కూల్ డిపార్ట్మెంట్ ఇద్దాము. లేకపోతే మన వర్షిప్ మిగతాయి మన డిపార్ట్మెంట్ కాదు కాబట్టి ఇప్పుడు టాపిక్ నేను అక్కడికి వెళ్ళట్లేదు, పర్టైన్ టు సండే స్కూల్. ఇది కాదు, ఇది గాడ్ ఇంట్రెస్టెడ్ మినిస్ట్రీ. రెండోది డివైన్లీ మనము హ్యాండిల్ చేస్తున్నటువంటి వర్క్ ఇది. ఇందులో అసలు మారు మనసు లేనటువంటి వాళ్ళ టీచర్స్ని తీసుకొని బికాస్ ఆఫ్ సటన్ రీజన్ వాళ్ళ పిల్లలకి మారు మనసు గురించి చెప్పమంటే, వాళ్ళని మారు మనసులోకి నడిపించమంటే ఏ విధంగా చేయగలుగుతారు? సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి గాస్పల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సువార్త కేవలము వింటమే కాదు, వాళ్ళ అనుభవంలోకి వాళ్ళు ఉండాలి. రెండవది వాళ్ళ యొక్క జీవితాల్లో ఆ మార్పు కనపడాలి. మనకు తెలుసు, ద ప్రూఫ్ ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. చెప్పండి, ద ప్రూఫ్ ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. అది నేను చెప్పిన మాట కాదు, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్పిన మాటే. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి, లేని యెడల అది నరికివేయబడుతుందని చెప్పారు. సో కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంలో మారు మనస్సు ట్రాన్స్ఫర్మేషన్ ఉందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సండే స్కూల్ టీచర్ని అపాయింట్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి డెలిగేట్ చేసేటప్పుడు రెస్పాన్సిబిలిటీస్, వితౌట్ విచ్ డిస్క్వాలిఫైడ్ అట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. సెకండ్ ఏంటంటే సండే స్కూల్ పరిచర్య పట్ల విజన్ ఉండాలి. విజన్ ఈజ్ డిఫరెంట్, విష్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ మై విజన్ అని చెప్పగలిగిన వాళ్ళు. ఎందుకంటే విజన్ అంటే ఏంటి? కల్లో కనపడేది కాదు, కళ్ళు మూసుకున్నప్పుడు కనపడేది కాదు. విజన్ అంటే ఏంటంటే మన లైఫ్ యొక్క గోల్, దీనికోసమే, ఇదే నా పని, ఇదే దేవుడు నాకు ఇచ్చిన పని. విజన్ అని మనము లేమెయిన్ టర్మ్స్లో దేన్ని చెప్తామంటే, ఇది తప్ప నేను ఇంకేది చేయలేను, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ, దిస్ ఇస్ వాట్ ఐ విల్ డూ. దేవుడు నాకు అప్పగించిన పని ఇది. లైఫ్ గోల్ అని దేనైతే చెప్తామో, దిస్ ఈజ్ మై మినిస్ట్రీ అని ఏదైతే చెప్పగలుగుతామో, నా యొక్క బాడీ, సోల్ అండ్ స్పిరిట్, ద హోల్ బీయింగ్ మొత్తం దీని కొరకే నేను వెచ్చిస్తానని దేని కొరకైతే చెప్పగలుగుతామో అది మన యొక్క విజన్. విష్ అంటే ఏంటంటే ఈ లోకంలో ఆశలు చాలా ఉంటాయి. ఐ విష్ ఐ వుడ్ డూ దిస్, ఐ విష్ ఐ కుడ్ డూ దిస్, ఐ విష్ అని మనం చాలా చెప్తాం. నేను అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అనేటువంటిది చాలా ఉండొచ్చు. కానీ విజన్ అనేది ఒకటే. సండే స్కూల్ పరిచర్య అనేది నేనేదో గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చాను అంటే అది మేబీ యూ కెనాట్ క్యారీ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్, యూ కెనాట్ క్యారీ దట్. దేవుడు ఇది నాకు ఒక పరిచర్యకు అప్పగించాడు, ఇది నా యొక్క లైఫ్ విజన్ అని దాన్ని తీసుకోవాలి. విజన్ ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మనల్ని మిషన్లోకి తీసుకెళ్తుంది. విజన్ అంటే ఏంటంటే గోల్, దిస్ ఈజ్ మై గోల్. మిషన్ ఏంటంటే యాక్షన్ ప్లాన్స్. అంటే బై 5 o'clock మనం ఇది క్లోజ్ చేసుకోవాలి. ఏంటది? బై 5 o'clock మనము ఈ ఫస్ట్ డే క్లోజ్ చేసుకోవాలి. ఏంటది? విజన్, గోల్. మరి 5 o'clock క్లోజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? నాకు ఇచ్చేశారు జవాబు.
So action plan. In order to reach that goal, what I shall, what I must, what I can do, రోడ్ మ్యాప్. సో మనకు విజన్ అనేది సండే స్కూల్ పరిచయం అయినప్పుడు నేనేంటి అని నాకు తెలిసినప్పుడు, నేను ఎక్కడికి రీచ్ అవ్వాలి అని నాకు కనపడతా ఉన్నప్పుడు, నా డైలీ రొటీన్, నా డైలీ యాక్టివిటీస్ అండ్ ప్రయారిటీస్ ఆటోమేటిక్గా మారుతాయి. మై లైఫ్ యొక్క మిషన్ మారుతుంది. ఇవి రెండు ఎప్పుడైతే క్లియర్గా నాకు కనిపిస్తూ ఉంటాయో అప్పుడు మూడోది వస్తుంది ప్యాషన్. విజన్, మిషన్ అండ్ దెన్ ప్యాషన్. ప్యాషన్ గివ్స్ యూ ఎనర్జీ. ఇది గుర్తుపెట్టుకోండి, ప్యాషన్ ఆల్వేస్ గివ్స్ అస్ ఎనర్జీ. అంటే దేవుడు దేని కొరకైతే మనల్ని పిలిచాడు అనేది మనకు తెలుస్తుందో, మన ముందున్నటువంటి టాస్క్ అనేది ఎంత గొప్పదో గంభీరమైనది అనేది మనకు కన్విక్షన్లోకి వచ్చిందో, మన యాక్షన్ ప్లాన్స్ అనేవి మన కళ్ళ ముందు రోడ్ మ్యాప్ కనిపిస్తూ ఉన్నప్పుడు మనకు అప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే ఐ మస్ట్ డూ దిస్, ఐ మస్ట్ డూ దట్ అనేటువంటి మోటివేషన్ అనండి, డ్రైవ్ అనండి, వాట్ ఎవర్ యూ సే, లీడర్షిప్ టెర్మినాలజీలో దాన్ని ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే ఏంటో తెలుసా? టైర్లెస్గా చేసేది, ఇంక అందులో అలుపు ఉండదు. ఏ టైంలో అయినా సరే రెడీ అంటాం, అలుపు లేకుండా. ఈ సీజన్ ఆ సీజన్, ఆ టైం ఈ టైం అని లేకుండా మనము ఎప్పుడైనా అది చేయడానికి ఒక ఇన్నర్ డ్రైవ్ అనేది మనలోకి వస్తుంది. సో కాబట్టి ఇవి మూడు అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని విజన్, మిషన్ అండ్ ప్యాషన్, ఓకే, ఇవి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బెస్ట్ సండే స్కూల్ మినిస్ట్రీని చేయగలుగుతారు. ఓకే, సో కాబట్టి వింటా ఉన్నప్పుడు లెట్ us ఇన్కల్కేట్ దెమ్ ఆర్ ఇంట్రోస్పెక్ట్ దెమ్, వాటిని ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. మూడవది, ఆ సండే స్కూల్ టీచర్ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ టెస్టిమనీ. సాక్ష్యం ఉండాలి. అన్న పేరెంటింగ్ గురించి లేదా టీచర్స్ గురించి మాట్లాడుతూ ఆ విషయాలు చాలా కవర్ చేశారు. ఈ రోజుల్లో పిల్లలు దేనికోసం చూస్తున్నారంటే మెసేజెస్ కోసం కాదు, మోడల్స్ కోసం చూస్తున్నారు. దే ఆర్ లుకింగ్ ఫర్ మోడల్స్ టు ఫాలో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క శిష్యులని బిల్డ్ చేసినటువంటి ఆ శిష్యత్వపు ఆ ఫ్రేమ్వర్క్, ఆ మోడల్ని కనుక మనం చూసినట్లయితే ఆయన చెప్పిందంటే నన్ను చూసి నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి, నన్ను పోలి నడుచుకోండి. ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. మనం అనుకుంటాం చాలా సింపుల్ అనుకుంటాం. ఇట్ ఈస్ సింపుల్ ఎట్ ప్రొఫౌండ్. ఇట్ ఈస్ సింపుల్ ఎట్ ప్రొఫౌండ్ and it is scarcely or rarely available model in the churches. మన దగ్గర ఏమన్నాయంటే మెసేజెస్ ఉన్నాయి, ఎక్స్పోజిషన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ లేవు. ఎగ్జాంపుల్స్ కావాలి. ఆ ఎగ్జాంపుల్స్ని మనము డేవిడ్లో చూపించడానికి ట్రై చేస్తున్నాం. ఆ ఎగ్జాంపుల్ని మనం పాల్లో చూపించడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఆడి విజువలైజ్ చేసుకోలేరు పిల్లలు. ఆ ఎగ్జాంపుల్స్ని మనం బిబ్లికల్ క్యారెక్టర్స్లో చూపించడానికి ట్రై చేస్తున్నాము. దెర్ ఈజ్ అ వాస్ట్ గల్ఫ్ బిట్వీన్ దే అండ్ అస్, ఎస్పెషల్లీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు. కానీ మనము వాటిని మన యొక్క జీవితంలో వాళ్ళు చూడడానికి కనుక స్కోప్ని ఇవ్వగలిగినట్లయితే ఆ వాల్యూస్ అనేవి, ఆ ట్రూత్స్ అనేవి మైండ్లో కాదు వాళ్ళ హృదయాల్లో ఇన్స్క్రిప్షన్ లాగా వెళ్ళిపోతాయండి. అవి ఒక శిలా పలక మీద చెక్కినటువంటి వాటిగా, ఒక రాతి పలక మీద చెక్కినట్లుగా, ఇక ఎవడూ చెరపలేనటువంటి లైఫ్ టైమ్లెస్ ట్రూత్స్గా మిగిలిపోతాయి. అండ్ దాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఎ సండే స్కూల్ టీచర్ కెన్ మేక్. టెస్టిమనీ, వాక్ యువర్ టాక్ అండ్ టాక్ యువర్ వాక్ అంటారు కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఉదయం చెప్పినట్టుగా వాళ్ళు బయట కనకపోయినా వాళ్ళు లోపల చెప్పుకుంటారు, ఈమె చెప్తుంది కానీ చేయదు. ఈయన మాటలు చూస్తే కోటలు దాడతాయి కానీ చేతలు మాత్రము ఆ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పకపోవచ్చు, ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి బీయింగ్ రోల్ మోడల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే టు ప్రజెంట్ అవర్ సెల్ఫ్ యాజ్ అ రోల్ మోడల్స్, యాజ్ అ లివింగ్ బైబుల్స్. ఆ స్టోరీస్ అనేవి మనలో కనపడాలి, ఆ ట్రూత్స్ అనేవి సండే స్కూల్ టీచర్ యొక్క జీవితంలో వాళ్ళు చూడాలి. స్క్రీన్ మీద చూసిన దానికంటే, బోర్డు మీద చూసిన దానికంటే, చార్ట్ల మీద చూసిన దానికంటే, వర్బల్గా వాళ్ళు విన్నదానికంటే ఒక లైఫ్లో చూస్తే అది చాలా ప్రభావం ఉంటుంది. ఏడబ్ల్యూ టోజర్ అనుకుంటాను, ఆయన చెప్పిన మాట ఏంటంటే
సో ద మోస్ట్ పవర్ఫుల్ సెర్మన్ ఏంటంటే అ లైఫ్ దట్ ఈస్ లివ్డ్ అంటాడు. ఎ లైఫ్ దట్ ఈస్ లివ్డ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ సెర్మన్. ఇట్ రీచెస్ పీపుల్, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. సండే స్కూల్ టీచర్ యొక్క టెస్ట్ మనీ, హోలీ లైఫ్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ, ఎథికల్ వాల్యూస్ కానీ, ఈక్వల్గా ట్రీట్ చేయటం కానీ, ఇంపార్షియల్గా పిల్లల్ని ట్రీట్ చేయటం కానీ, వాళ్ళని కేటర్ చేసే విషయంలో, లవ్ చేసే విషయంలో, డిసిప్లిన్ చేసే విషయంలో డిస్క్రిమినేషన్ లేకుండా మనము పిల్లల్ని వాళ్ళని డీల్ చేసే విషయంలో వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ టెస్ట్ మనీ. ఫోర్త్లీ, సండే స్కూల్ టీచర్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్లో హార్డ్ వర్కింగ్ నేచర్. హార్డ్ వర్కింగ్ నేచర్ చాలాసార్లు మనలో వచ్చేటటువంటి ఒక యాటిట్యూడ్ ఏంటంటే, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, ఒక 5 years 10 years మేబీ ఒక 20 years సండే స్కూల్ టీచింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళే ఒక సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారు. ఏంటి? ఐఎమ్ ఎ సీనియర్ సండే స్కూల్ టీచర్, సో ఐ కెన్ టీచ్ బెటర్. నాకంటే ఇంకెవరు బాగా టీచ్ చేయగలరు, నాకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి ఉంది, నా కళ్ళ ముందు ఎన్ని బ్యాచెస్ వెళ్ళిపోయినాయి, సండే స్కూల్ బ్యాచెస్. ఇందాక నేను చెప్పాను కదా, నేను టీచ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారట, ఫ్యామిలీస్ అయిపోయారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు అయిపోయారు. కాబట్టి మన వెనక ఒక పెద్ద బ్యాగేజ్ వేసుకొని మనమే ఏం చేసుకుంటామంటే, విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సేయింగ్ దట్ ఐ కెన్ టీచ్ బెటర్, ఐఎమ్ సారీ టు సే దిస్. ఆ స్థితి కనుక మనం వచ్చామంటే యు సీజ్ టు లెర్న్ న్యూ థింగ్స్. యువర్ లెర్నింగ్ కెపాసిటీ అనేది కంప్లీట్గా మనం బ్లాక్ చేసినట్టు అవుతుంది. మనం వింటున్నాం, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో వింటాం, ఇప్పుడున్న జనరేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ జనరేషనల్ గ్యాప్స్ ఏంటి, చుట్టూ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ఏరియాస్ ఏంటి, వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీస్ ఎలాగ మారుతూ ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా మనము రీచ్ అవ్వాలి అనేది మనము కంటిన్యూస్గా వర్క్ చేయకపోతే we will become outdated. చెప్పండి, we will become outdated. I'm sorry to use this word here, but it is true as far as the ministry of children is concerned. హార్డ్ వర్క్ అనేది ఎట్లా హెల్ప్ చేస్తుంటే, ఒక ఆయన అన్నాడు, కీప్ గ్రోయింగ్ ఇన్ ఆర్డర్ టు కీప్ గోయింగ్ అన్నాడు. కీప్ గ్రోయింగ్ ఇన్ ఆర్డర్ టు కీప్ గోయింగ్. వాట్ యు మీన్ బై కీప్ గ్రోయింగ్? ఎదగటం అంటే లెర్నింగ్లో అడాప్ట్ న్యూ థింగ్స్, న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళకి విజువల్ ఎయిడ్స్ ఉపయోగించి క్లాసెస్ తీసుకోవడం ఎఫెక్ట్ అనుకుంటే మనం అవి నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న కన్వెన్షనల్ మెథడ్ ఓన్లీ బోర్డు మీద టీచ్ చేయటమే. ఇంకా అంటే ఐ యాక్సెప్ట్ దట్ దట్స్ ద బెస్ట్ మెథడాలజీ. బైబిల్ స్టడీలో నేను బోర్డే యూజ్ చేస్తాను, కానీ వేరెవర్ ప్రజెంటేషన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకని ఆ విజువల్ క్యాప్చువేషన్ అనేది పిల్లల్లో చాలా ప్రభావభరితంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఆ చార్ట్స్ ప్రిపేర్ చేసినప్పుడు మనమే వాటిని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, హ్యాండ్మేడ్. ఒకసారి ఒక లెసన్ చెప్పి, చిల్డ్రన్ ఇది నేనే మీకోసం ప్రిపేర్ చేశానంటే అది ఎంత అథెంటికేటిక్గా ఉంటుంది చెప్పండి పిల్లల ముందు. వాళ్ళందరూ లేచి నిలబడి క్లాప్స్ కొడతారు తెలుసా. మా కొరకు అక్క రాత్రి అంతా మేల్కొని ఎంతో వర్క్ చేసి వచ్చింది. దే విల్ గివ్ వాల్యూ టు యువర్ వర్క్, రెస్పెక్ట్ టు యువర్ హార్డ్ వర్క్. ఇన్నోవేటివ్గా ఆలోచించటం, క్రియేటివ్గా ఆలోచించటం, వాళ్ళ ఇమాజినేషన్ని క్యాప్టివేట్ చేసేటట్టుగా దాన్ని మనము పిల్లలుగా అవ్వకపోతే మనం పిల్లల యొక్క మైండ్ని రీడ్ చేయలేము. మనము పిల్లల్లాంటి ఆ ఆలోచన విధానంలోనికి, వాళ్ళ షూస్లోకి మనం వెళ్ళి ఆలోచించకపోతే మనము వాళ్ళ యొక్క నీడ్స్ని కేటర్ చేయలేము. సో కాబట్టి హార్డ్ వర్కింగ్ అనేది కావాలి. ఈ హార్డ్ వర్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే హ్యూమిలిటీ కావాలి. ఐ నీడ్ టు లెర్న్ మోర్, ఐ నీడ్ టు ఎక్విప్ మై సెల్ఫ్. నేను ఇంకా ఎక్విప్ అవ్వాలి, నేను ఇంకా నేర్చుకోవాలి, నాకు తెలియని ఇంకా ఉన్నాయి. ఇది ఏ టీచర్కైనా, నాట్ ఓన్లీ సండే స్కూల్ టీచర్, ఏ టీచర్కైనా స్పిరిచువాలిటీలో ఏ పాస్టర్ కానీ, లేకపోతే ఇంకొకరు కానీ, బైబిల్ టీచర్ కానీ, ఎస్పెషల్లీ సండే స్కూల్ టీచర్స్లో మనకు ఉండాల్సినటువంటి హ్యూమిలిటీ ఏంటంటే, ఐ నీడ్ టు లెర్న్ మోర్, ఐ నీడ్ టు ఎక్విప్ మోర్.
అది ఎప్పుడైతే ఆ తృష్ణ మనలో ఉంటుందో, ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు విల్ కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్, వి విల్ రష్. ఎక్కడ నేను నేర్చుకోవడానికి, ఎక్కడ నేను అప్గ్రేడ్ అవ్వడానికి, ఎక్కడ నేను అప్డేట్ అవ్వడానికి, ఎక్కడ నేను న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి నాకు అవెన్యూస్ దొరుకుతాయని మనం వెతుక్కుంటూ ఉంటాం. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60, 70s కూడా మనం వాటి కొరకు ప్రాకులాడతాం. ఎందుకంటే one of the wonderful virtue or a character of a Sunday school teacher, a good Sunday school teacher, is teachability. Being teachable. పిల్లలు కొరకు టీచ్ చేయాలంటే నా పర్సనల్ కన్విక్షన్ చెప్తాను వినండి. ఆదివారం ఒక సండే మెసేజ్కి ప్రిపేర్ అవ్వడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో నేను, ఒకవేళ కనుక అదే విషయాలు సండే స్కూల్ కనుక పిల్లలకి చెప్పాలంటే 10 times హార్డ్ వర్క్ చేయాలి. యాజ్ అ పాస్టర్ విత్ ఆల్ కన్విక్షన్ ఈ మాట చెప్తున్నాను, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. విత్ ఆల్ కన్విక్షన్ ఈ మాట చెప్తున్నాను, మీ ముందు చెప్పాలని కాదు. మాకంటే మీరు 10 times ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు, చేయాలి. ఆ డిమాండ్ మీ మీద ఉంది. బికాజ్ యు ఆర్ హ్యాండ్లింగ్ చిల్డ్రన్, మోస్ట్ ఫ్రగైల్, మోస్ట్ వల్నరబుల్. అండ్ మీరు చూస్తారు వాళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అనేది. సో వాటిని మీట్ అయ్యేటట్లుగా మనము ట్రూత్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం అనేది ఇట్స్ అ రియల్ ఛాలెంజ్. మనం చెప్పామా లేదనేది మ్యాటర్ కాదు, వెదర్ ఇట్ ఈస్ రీచ్డ్ ఆర్ నాట్, క్రియేటెడ్ ఇంపాక్ట్, ఇంటెండెడ్ ఇంపాక్ట్ ఆర్ నాట్. మీరు అనుకోనొచ్చు ఇక్కడ రాగానే ఈరోజు మాకు మెథడ్స్ చెప్తారేమో, మా చేత అసైన్మెంట్లు చేపిస్తారేమో, తర్వాత ఎట్లా ప్రిపేర్ అవ్వాలో 4-5 చేపిస్తారేమో. అవి అన్ని చోట్ల జరిగేవే, వాటికి మించి ఏం లేవు. కానీ వాటి వెనుక ఉన్నటువంటి అండర్లయింగ్ ఫౌండేషనల్ ఈ ట్రూత్స్ అనేవి మనకు అర్థం కాకపోతే, ఇందాక అన్న చెప్పాడు అలా వాళ్ళ మూడ్స్ ఉంటాయి అనేది అటువంటి ఆ అవగాహన కనుక టీచర్గా నాకు లేకపోతే, ఒక పాప ఒక బాబు వాడు మూడీగా కూర్చున్నప్పుడు, వాడు మూడ్స్ డిఫరెంట్గా ఆ సండే స్కూల్ క్లాస్లో వెళ్తున్నప్పుడు జనరల్గా వచ్చే రెస్పాన్స్ ఏంటి? జనరల్గా ఒక సండే స్కూల్ టీచర్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వింటున్నావా? ఫస్ట్ నేనేదేం చేస్తానంటే చూపులతో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తా. చూపులతో కూడా ఇన్స్ట్రక్షన్ అవ్వలేదనుకోండి, ఇప్పుడు స్లోగా సైన్స్ ఇస్తా. అది కూడా వెళ్ళదనుకోండి, సరే కూర్చో, మళ్ళీ సేమ్ లాంగ్వేజ్. ఎక్కడున్నావు నువ్వు? ఏమి వినాలి నువ్వు? సో ఎప్పుడైతే మనము ఈ యొక్క బ్యాకప్ అనేది వెనక ప్రాసెసర్లో రన్ అవుతుంటుందో, వాళ్ళని చూసినప్పుడు వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే సండే స్కూల్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ పక్కన భుజమే చేసి ఆర్ యు ఓకే అంటాం. ఓకే ఆంటీ, ఓకే అక్క, బాగున్నానన్నా అని వాడు ఏదో భుజం తోడుకుంటూ ఒక్కసారిగా మేలుకున్నాడు అనగానే మే హెల్ప్ యూ అంటావు. రెండో మాట, ఏమన్నా నాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? పర్స్పెక్టివ్ మారిందా లేదా? సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ ఫర్. ఆ ఫ్రేమ్వర్క్ అనేది మనం ప్రాపర్గా కనుక వాళ్ళని చూసే విధానం కనుక మారకపోతే, మన కన్వెన్షనల్ మెథడ్లో మన టిపికల్ మైండ్ సెట్ తోటి we think that we are doing a great work because we are shouting, because we are doing all actions, because we are conducting activities, but we miss the core. Sunday school teacher must be hard working. So లెసన్ ప్లాన్స్ కానీ క్రియేటివ్ ఐటమ్స్ కానీ అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. డిసిప్లిన్, ఐదవది ఏంటంటే డిసిప్లిన్. ఏ విషయాల్లో డిసిప్లిన్ ఉంటానంటే టైం విషయంలో డిసిప్లిన్ ఉండాలి. అంతేకాకుండా మనం వాళ్ళతో మాట్లాడేటువంటి విషయాల్లో కూడా డిసిప్లిన్ ఉండాలి. మన ఇమోషన్స్లో డిసిప్లిన్ ఉండాలి. కొంతమంది సండే స్కూల్ టీచర్స్ అయినా మామూలుగా క్లాస్లో కూడా టీచర్స్ చూసినప్పుడు పిల్లలు వాళ్ళంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో నేర్చుకున్నారు, పిల్లలు నాకు భయపడుతున్నారంటే నేను బాగా వాళ్ళని డిసిప్లిన్ చేస్తున్నాను అనుకుంటారు వీళ్ళు. పిల్లలు భయపడుతున్నారంటే నేను వాళ్ళకి బాగా చెప్తున్నానని, నేను బెస్ట్ టీచర్నని, వాళ్ళని బాగా డిసిప్లిన్ చేస్తున్నానని, క్లాస్ని కంట్రోల్ చేస్తున్నానని
తెలియనటువంటి ఒక ఒక ప్రీ ఆక్యుపేషన్ ఎక్కడో మైండ్లోకి వెళ్ళిపోతుంది. కానీ మనము భయపెట్టే లాంగ్వేజ్ కానీ, లేకపోతే గట్టిగా టూ మచ్ అరవటం కానీ, ఇవి నిజానికి ఇండిసిప్లిన్ అండి. ఆ కోణంలో ఆలోచించండి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇండిసిప్లిన్ ఇన్ ద క్లాసెస్ సండే స్కూల్లో. మన యొక్క ఎమోషన్స్లో కానీ, మన స్పీచ్లో కానీ, మన టెంపర్మెంట్స్లో కానీ, మన టైం మేనేజ్మెంట్ విషయంలో కానీ, మన బాడీ లాంగ్వేజ్లో కానీ డిసిప్లిన్ కావాలి. వీటిలో కావాలి డిసిప్లిన్ ప్రాముఖ్యంగా. అంతేకాకుండా స్పిరిచువల్గా చూసినట్లయితే వీ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ డివోషన్ అండ్ బైబిల్ స్టడీ విచ్ ఇస్ అ స్పిరిచువల్ డిసిప్లిన్స్. మనము రెగ్యులర్గా ఇది చేసే వాళ్ళై ఉండాలి. వెన్ యు ఆర్ డీలింగ్ విత్ స్టూడెంట్స్, నో దట్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్. పరిశుద్ధ జీవితం ఉండాలి, పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్, కన్సిస్టెన్సీ ఇన్ వర్క్. కొన్నిసార్లు మనము సండే స్కూల్ నెక్స్ట్ క్లాస్కి అక్క వస్తుందో రాదో తెలియదు, అంత దైవాధీనం అనమాట. వచ్చిందా అమ్మాయి వచ్చింది, రాలేదంటే రాలేదు. నో అకౌంటబిలిటీ, నో కన్సిస్టెన్సీ, నో కమిట్మెంట్ టువర్డ్స్ దట్. నో, దట్ కెనాట్ బి a qualification of a good Sunday school teacher. No, if you commit yourself fully, కన్సిస్టెంట్గా ఉండాలి. ఆ గ్రోత్ను కూడా మనం కనపరచాలి. నాలుగవది ఏంటంటే సిక్స్త్లీ లవ్ యువర్ చిల్డ్రన్. ఇక దీని గురించి మనం చెప్పుకుంటే రోజులు చెప్పుకోవాలి. ఒకటే మాటతో నేను కంక్లూడ్ చేస్తాను. ప్రేమ లేని వాడినైతే, చెప్పండి ఏమన్నాడు పౌల్? ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఎంత క్రియేటివ్గా చెప్పినా ఆ 13వ అధ్యాయాన్ని మీ సండే స్కూల్ లాంగ్వేజ్లోకి మార్చాలనుకుంటున్నాను నేను ఎంత క్రియేటివ్గా చెప్పినా ప్రేమ లేనివాడినైతే, ఎంత హార్డ్ వర్క్ చేసినా ప్రేమ లేనివాడినైతే, ఎంత జ్ఞానాన్ని వాళ్ళకి నేను చెప్పినా ప్రేమ లేనివాడినైతే, ఇంక యాడ్ ఎవ్రీథింగ్, వితౌట్ లవ్ ఇట్ ఈస్ వెయిన్. ప్రేమ లేనివాడినైతే వ్యర్థుడు. ఈవెన్ ప్యాషన్ వితౌట్ లవ్ ఇట్ హర్ట్స్ మెనీ టైమ్స్. మన ఉన్న ప్యాషన్ కొన్నిసార్లు ప్రేమ లేకుండా ప్రదర్శిస్తే అవి ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటాయి, మొహమాటకరంగా ఉంటాయి, వాళ్ళని బలవంత పెట్టేగా ఉంటాయి. మీరు ఏది చేసినను సమస్తమును ఎలా చేయమన్నాడు? ప్రేమతో. అంతేకాకుండా యాక్టివిటీస్ని మనం ప్లాన్ చేయాలి. యాక్టివిటీస్ని గేమ్స్ని మనం ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళ కేటగిరీస్ని బట్టి ఏజ్ వైజ్గా కొన్ని యాక్టివిటీస్ను చిన్నపిల్లల చేతనే చేయించగలం, పెద్ద పిల్లలు చేయించకూడదు. కొన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ మనం ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు దేనికి కనెక్ట్ అవుతారంటే క్రియేటివిటీ. వాళ్ళకి ఎప్పుడు ఫ్రెష్గా కావాలి, క్రొత్తది కావాలి. అర్థమవుతుందా? అండ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ 1 ఛాలెంజ్. మనందరికీ ప్రాక్టికల్ గ్రౌండ్లో ఛాలెంజ్ ఏంటంటే పిల్లలని వాళ్ళ అటెన్షన్ని డ్రా చేయటం, ఫ్రెష్గా వాళ్ళని ఉంచటం, క్రియేటివ్గా థాట్స్ని ప్రజెంట్ చేయటం. సో ఫ్రెష్గా ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, మోటివేటివ్గా ఉండాలి. పిల్లలు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి దీనికి దేవుని జ్ఞానం కావాలి. ఏం కావాలి చెప్పండి? అన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుని మీద ఆధారపడి ప్రభువుని ఆయన సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాలి. ప్రభా, ఐఎమ్ అన్వర్ది, ఐ కాంట్ హెల్ప్, నాకు సహాయం చేయి, గివ్ మీ థాట్స్, గివ్ మీ ఐడియాస్, టీచ్ మీ, యాక్టివిటీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ సండే స్కూల్ మినిస్ట్రీలో అంటే యు ఆర్ నాట్ అలోన్. సండే స్కూల్ మినిస్ట్రీ టీమ్గా చేయాలి. టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే కొన్నిసార్లు కోఆర్డినేటింగ్ విత్ అదర్ టీచర్స్, కలిసి డిస్కస్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర థాట్స్ తీసుకోవాలి. లాస్ట్ టైం మీరు క్లాస్ తీసుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించిందక్క, నేను కూడా విన్నాను. మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, ఎక్కడి నుంచి ఈ థాట్స్ని డ్రా చేస్తారు, లేకపోతే ఆ యాక్టివిటీస్ చాలా క్రియేటివ్గా ఉన్నాయి, ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయా, నాకు కూడా కొన్ని థాట్స్ చెప్పండి. అడగడానికి ఏమైంది? నేర్చుకోవడానికి ఏమైంది? సో మ్యూచువల్ డిస్కషన్ అనేది మనము వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఇతరుల మీద డిపెండ్ అవుతున్నప్పుడు, మనము టీమ్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా టీం వర్క్ అనేది అకౌంటబిలిటీని బిల్డ్ చేస్తుంది, లోడ్ షేరింగ్ అనేది ఇస్తూ ఉంది. అంతేకాకుండా వర్క్ అనేది ఎనార్మస్గా అది యాంప్లిఫై అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది, సినర్జీ బిల్డ్ అవుతుంది. దేవుని ఆ పనిని ఇంకా హైయర్ పొటెన్షియల్లో మనం చేయగలుగుతాము.
అంతేకాకుండా సండే స్కూల్ టీచర్ ఎప్పుడు కూడా, ఆ గుడ్ సండే స్కూల్ టీచర్ ఎప్పుడు కూడా తన వెనక ఇంకొక సక్సెసర్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. మీ వెనక సక్సెసర్స్ని మీరు ప్రిపేర్ చేయాలి. అంటే ఓకే, నా లైఫ్ టైం నేను దేవుడు అప్పగించిన పని నేను చేశాను, బాయ్ బాయ్ టాటా, ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ అని కనుక చెప్తే మీ తర్వాత ఆ గ్యాప్ని ఎవరు ఫీల్ చేస్తారు? సో కాబట్టి మన వెనక నుంచి జూనియర్స్ని వాళ్ళతో జర్నీ చేస్తూ వాళ్ళని టుమారో కొరకు ప్రిపేర్ చేయటం అనేది కావాలి. సో ఇన్ ఎ నట్షల్, విజన్ ఉండాలి. తర్వాత మారు మనసు ఉండాలి. విజన్, మిషన్ అండ్ ప్యాషన్, గుడ్ టెస్టిమనీ ఉండాలి. హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది దానికి ఇక నెగోషియబుల్, దాని విషయంలో ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ లేకుండా నాన్ నెగోషియబుల్గా మనము హార్డ్ వర్క్ అనేది సండే స్కూల్ పరిచయ కొరకు చేయాలి. అంతేకాకుండా పర్సనల్ డిసిప్లిన్ ఉండాలి, ప్రేమ ఉండాలి. మనము క్రియేటివ్గా ఎప్పటికప్పుడు క్రొత్తవి ఆలోచిస్తూ పిల్లల్లో హెల్దీ కాంపిటీషన్ బిల్డ్ చేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అంత గందరగోళం అవుతుంది. హెల్దీ కాంపిటీషన్ ఏంటి? హెల్దీ కాంపిటీషన్ అనేది అప్రిషియేషన్లో వస్తుంది, రెండోది వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడంలో వస్తుంది, మూడోది ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ ఏదైతే ఉందో ఇందాక చెప్పాను కదా, అది రికగ్నైజ్ చేసి కొన్నిసార్లు దాన్ని ప్రజెంట్ చేయండి. వాళ్ళు చేర్చు రైట్, లేకపోతే బోర్డ్స్ పెట్టి సండే స్కూల్ మినిస్ట్రీ కొరకు కొన్ని బోర్డ్స్, డిస్ప్లే బోర్డ్స్ పెట్టి చక్కగా వాళ్ళు చేసిన వర్క్స్ కానీ వాటిని డిస్ప్లే చేయండి. ఆరాధన అయిపోయిన తర్వాత జస్ట్ ఒక రౌండ్ అట్లా వెళ్తా ఉన్నప్పుడు ఆ పిల్లలు చేసినటువంటి వర్క్ని మనం డిస్ప్లే చేయడం వల్ల ఆ మోడల్స్ కానీ, చార్ట్స్ కానీ, స్టోరీస్ కానీ, కొన్నిసార్లు వాళ్ళ చేత ఎనాక్ట్ చేయించినటువంటి ఆ డ్రామాస్ కానీ, స్కిట్లు కానీ, ఇవన్నీ మనము రికగ్నైజ్ చేసి వాటిని మనము డిస్ప్లే చేస్తూ ఉన్నప్పుడు మనము పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీని బయటికి తీసుకొస్తాం. అంతేకాకుండా దాన్ని గుర్తిస్తూ ఉన్నాము అనేటువంటి సెల్ఫ్ వర్త్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు సండే స్కూల్ మినిస్ట్రీ అంటే చాలా ఎంథ్యూజియాస్టిక్గా, ఎనర్జెటిక్గా ముందుకు రావడానికి అవకాశం. సో కాబట్టి రికగ్నైజింగ్ దేర్ వర్క్, ఎంకరేజింగ్ దెమ్, బిల్డింగ్ ఏ కాంపిటీషన్. సో జనరల్గా మనకు క్విజ్లు కానీ, కాంపిటీషన్స్ కానీ ఓన్లీ రిట్రీట్స్ టైంలో పెడతాం, లేకపోతే ఇవి చేయటం వలన ఏమవుతుందంటే ఖచ్చితంగా దే విల్ రియల్లీ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ కనెక్ట్ టు ద. సో వీటన్నిటికీ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. మీరు సండే స్కూల్ 20 minutes 30 minutes తీసుకోవాలంటే, ఇన్ క్లోజింగ్ ఈ మాటలు వినండి, నాకు తెలిసినంతవరకు ఒక హాఫ్ అన్ అవర్ సండే మీరు సండే స్కూల్ క్లాస్ ఎంగేజ్ చేయాలి అంటే మీకు 6 రోజులు ప్రిపరేషన్ కావాలి. ద హోల్ వీక్ అనేది మీ మైండ్లో ఇది రన్ అవ్వకుండా జస్ట్ బిఫోర్ సండే ఆన్ సాటర్డే, అది కూడా సాటర్డే నైటు మన పనులన్నీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు మనం బైబిల్ ఓపెన్ చేసి రేపు ఏం క్లాస్ చెప్పాలి అని చూసుకోవడం స్టార్ట్ చేస్తాం అనుకోండి, క్లోజ్. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క మెథడాలజీ కానీ ఈ గోల్తో, ఈ ఉద్దేశంతో మనము సండే స్కూల్ పిల్లల్ని చూస్తూ వాళ్ళని వర్క్ చేయాలంటే ఈ క్రియేటివిటీ అనేది, లేకపోతే ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ డిమాండ్స్ యువర్ టైమ్. ఇట్ డిమాండ్స్ యువర్ టైమ్. ఇట్ డిమాండ్స్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే దానికి అప్పగించుకోకపోతే ఆ పరిచర్యకి, అన్లెస్ అదర్వైజ్ యూ పోర్ అవుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ వర్క్, యూ కెనాట్ సీ people like Timothy in children. Thank you very much. God bless you.